డెమోక్రసీలో మెజారిటీ పీపుల్ హర్షించినప్పుడు ఓటింగ్ శాతం ఇప్పుడు 100 ఉందనుకోండి, 51 వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు గెలిచినట్టేగా అనేది డెమోక్రసీ మనకుంది. సరే కరెక్ట్. తమాషా పద్ధతి అని మనకు వచ్చే పక్కన పెడదాం. అది కూడా మాట్లాడదాం తర్వాత నో నో సందర్భంలో. నో యాహ్! ప్రజలు ఓట్లేసారు కాబట్టి ఆయన మంచోడయిపోతాడా? హ్మ్. కాదుగా. ఆయన చేసిన పనులను బట్టి ఆయన మంచి చెడులు మనం బేరీజు వేయాలి తప్ప, హ్మ్. బిహేవియర్‌ని, ఆయన చేసిన పాలనా తీరుని మనం బేరీజు వేయడానికి, జడ్జ్ చేయడానికి హ్మ్. ప్రజలేసిన ఓట్లని మనం ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం? హ్మ్. ఏదో ఒకసారి నమ్మారు, వేశారు కాబట్టే కదా చీఫ్ మినిస్టర్ అయింది. మీరు అంటే అధికారంలో ఉన్నప్పుడు అంటే ఒక బ్యూరోక్రాట్‌గా మీరు వ్యవస్థలో రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు అప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి మీకు తెలుసు. సరే కొంచెం వేరే నార్త్‌లో అక్కడిక్కడ వర్క్ చేసిన పక్కన పెడితే ఈ స్టేట్ గురించి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు ఒక తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు కాబట్టి ఈ 2 రాష్ట్రాల గురించి పూర్తి అవగాహన మీకు రైట్. ఖచ్చితంగా ఉంటది. అన్నప్పుడు మరి అప్పటి నుంచి ఏం చేయలేకపోయారా అనేదే నా ప్రశ్న. ఏం చేస్తాం? మేము ఉద్యోగంలో ఉన్నోడిని నేనేం చేస్తానండి? నేను రాజకీయాల్లో లేను ఆ రోజున. హ్మ్. హ్మ్. ఉద్యోగంలో ఉన్నాడు ఏం చేస్తాడు? హ్మ్. ఉద్యోగం చేసుకుంటాడు. హ్మ్. రాజకీయాల్లో ఉన్నప్పుడు కదా చేయాలి ఎవడైనా నో. 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 చేసేది. రాజకీయాల్లో ఉన్నప్పుడే అంటే ఇప్పుడు ఆయన ఒక తప్పు చేస్తే నేను కూడా ఒక మీడియా ద్వారానో, లేకపోతే ప్రశ్నించడం, లేకపోతే డైరెక్ట్‌గానో, లేకపోతే వేరే పొలిటికల్ అలైన్‌మెంట్ అంటే రాజకీయాల ద్వారానే ప్రశ్నించాలని రూల్ ఏం లేదు. ఈయన ఇట్లా చేస్తున్నాడని వ్యవస్థలో మీరు ఆ రోజున ఉద్యోగం అంతా అంటే మీ మీద ఉన్న ఆరోపణ కావచ్చు, లేకపోతే మీరే చాలా సందర్భాల్లో చెప్పుండొచ్చు కూడా. అంటే ఏం చెప్తారంటే ఈయన రిటైర్ అయ్యిండు కాబట్టి ఇంక పాలిటిక్స్‌కి ఏదో వచ్చి ఇట్లా మాట్లాడితే హైలైట్ అవుతారని చెప్పే ఉద్దేశంతో అనుకుంటున్నారు అనే ప్రశ్న కాకుండా ఇంకో సమాధానం మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా. హ్మ్. మీరు అడిగితే నేను చెప్తా. రైట్. అదే నా సీ ప్రశ్న. ఆయన పరిపాలనని, ఆయన్ని బేరీజు వేయడానికి ఆయనేసిన ఓట్లను ప్రామాణికంగా తీసుకోమాకండి. ఆయన రైట్. ఏం చేశాడో దాన్ని ప్రామాణికంగా తీసుకోండి. మంచి ఎవరి అభిప్రాయం వాళ్ళకుండొచ్చు. రైట్. ఆయన చాలా గొప్పగా పరిపాలించాడని చాలామంది అనుకుంటా ఉండుండొచ్చు. హ్మ్. దానికి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని నేనేమి తప్పు పట్టను. హ్మ్. హ్మ్. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయం నాది. హ్మ్. సో, ఒరిజినల్ క్వెషన్‌కి మళ్ళీ వద్దాం. యెస్. హ్మ్. మీకెక్కడ నొప్పి కలిగింది అని అన్నారు. యెస్. వ్యవస్థ పైన అన్యాయం జరుగుతున్నారు. మీకు ఆ! పర్సనల్‌గా లేదని చెప్పారు. ఎక్కడ? 1, 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి ఆల్‌రైట్. కదా సార్. పలానా వ్యవస్థలో, పలానా శాఖలో ఆయన ఈ విధంగా చేశారు. అలా చేయడం వల్ల ఈ ప్రజానీకానికి, ఈ వ్యవస్థకు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది. ఏదో ఒకటి ఉండాలి కదా! రైట్. మనిషి నచ్చకపోవడం అనేది అది పర్సనల్ విషయం. ఆయన పరిపాలన మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి హ్మ్. ఆయన తీరుతెన్నులు హ్మ్. గమనిస్తే హ్మ్. ఈయన ఎటుపోతున్నాడు అనేది హ్మ్. నేను అంతకుముందు నాకున్నటువంటి అంచనాలకి అనుగుణంగానే పోతున్నాడులే ఈయన హ్మ్. అనేది నాకు అర్థమైంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రజావేదిక కూల్చేయడం కానియండి. హుహు. అండ్ ద వే హీ జస్టిఫైడ్ ఇట్. అంటే నేను కామన్ మ్యాన్‌గా అడుగుతున్నాను. ఆ! ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్ ప్రాజెక్ట్. అంటే చాలా ఇల్లులున్నాయి. మీరు తర్వాత ఏం చెప్తారో కూడా నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ అదే సముద్రం మధ్యలో తీసుకుపోయి కట్టిర్రు. లేకపోతే సముద్రం కట్టి ఇది అంతా కూడా ఇల్లీగల్ ప్రాక్టీస్ అనే ఉద్దేశంతో ఆయన కూల్చిండు అని చెప్పేది వాళ్ళు పాలనా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకారం మాత్రమే వాళ్ళు లీగల్‌గా ఇది లేదని కూలగొట్టారు కదా! ఇట్లా కూలగొడితే వ్యవస్థలు ఊరుకుంటాయా? ప్రజలు ఊరుకుంటారా? నో. ఊరుకున్నారుగా. ఏం చేశారు ప్రజలు? ఏం హ్మ్. చేయగలిగారు? హ్మ్. ఓకే. ఓహో! ఇంత దుర్మార్గుడా అనుకుని మైండ్‌లో పెట్టుకున్నారు. హ్మ్. జస్ట్ ఒక డేటా పాయింట్ కింద పెట్టుకున్నారు అంతే. హ్మ్. అంతకు మించి ప్రజలు ఆ రోజున అంటే మీకు చేయగలిగింది ఆ ఏముంది? రోజు నుంచే జరిగిందా? ఆ వేదిక కూల్చడం వల్లనే ఇది జరిగిందంటారా? మీరేం చెప్తున్నారు? నాకు అర్థం కావట్లే అసలు. క్లారిటీ కావాలిక్కడ. మీకు అర్థం గాక లేకపోతే నన్ను మాట్లాడనీయకుండా ఆపడానికి నో. 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 మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా స్పేస్ ఇస్తా. మీరు ఎంతసేపైనా మాట్లాడొచ్చు. మీరు అడిగారు ఎక్కడి నుంచి యాహ్! మొదలైంది అని. నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి చెప్తున్నాను. హ్మ్. పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న వరుస నిర్ణయాలన్నిటిని చూస్తుంటే హ్మ్. ఇది అరాచకం వైపే పోతోంది అనేది నాకు అర్థమైంది. హ్మ్. ఎవరికీ అర్థం కాకపోతే నేనేం సార్ నాకు చేయలేను. అర్థమైంది. దాంట్లో ఎవరి ఎగ్జాంపుల్స్ అభిప్రాయం వాళ్ళది. సార్ ఇప్పుడు ఎవరి అభిప్రాయం ఇప్పుడు వాళ్ళది. నేను ఈ స్టూడియో ఓనర్ మంచోడు కాదంటే ఒకటి చెప్పు అంటాం. ఎందుకు మంచోడు కాదు అనేది ఒకటి చెప్పాలి. లేకపోతే మా బ్రదర్ మంచోడు కాదు అంటే ఒక విషయం 2 విషయాలు అంటే అదే మీరు ఓన్లీ చెప్తున్నా. యాహ్! ప్లీజ్. నేను ఆపను మిమ్మల్నేమి. మొట్టమొదటిది ఆ ప్రజావేదిక కూల్చివేత, దానికి ఆయన ఓకే. అవలంబించినటువంటి పద్ధతి హ్మ్. అవన్నీ చూస్తే ఓహో! ఈయన అరాచకం, ఇక ఇక దౌర్జన్యం, హ్మ్. డిస్ట్రక్షన్ వైపుకే పోతున్నాడు అనేది అర్థమైంది. రైట్. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఒకటేంటంటే, హ్మ్. అమరావతి అనేది లేదు, గాడిద గుడ్డు లేదు. హ్మ్. నేను 3 రాజధానులు పెట్టబోతున్నాను అని హ్మ్. అసెంబ్లీలో డిసెంబర్‌లో అనౌన్స్ చేయటం. హ్మ్. అదొక నెక్స్ట్ స్టెప్. అమరావతి, భ్రమరావతా? ఆ! అమరావతి, భ్రమరావతి, కమరావతి రకరకాల అది పేర్లు చాలామంది పెట్టాడనుకోండి. కమ్యూనిస్టులు తెలకపల్లి ఇలాంటి వాళ్ళు గూడా అన్నారులెండి. చాలామంది పెట్టారులెండి హ్మ్. పేర్లు. హ్మ్. తెలకపల్లి రవి గారు పెట్టారు, అది వేరే విషయం. హ్మ్. ఈయన హ్మ్. ఈయనిక 3 రాజధానులని మొదలెట్టడం. రైట్. ఆ తర్వాత వాళ్ళు కొంత ఆందోళన చేయటం. ఆ ఆందోళనని చాలా హ్మ్. అడ్డగోలుగా అణిచివేయటం. హ్మ్. కొంచెం హ్మ్. ఎక్కువగానే హ్మ్. అణిచివేశారు. హ్మ్. అవసరం లేదంతా. హ్మ్. వాళ్ళకేదన్నా ప్రొటెస్ట్ ఉంటే చేసుకోనియండి. ఏం హ్మ్. నష్టం వచ్చింది? వాళ్ళేమన్నా కత్తులు, కటార్లు పట్టుకొని వస్తున్నారా?
సో అవన్నీ అవన్నీ చూసిన తర్వాత అర్థమైపోయింది, ఓకే ఈయన ఏ డైరెక్షన్లో పోతున్నాడు అనేది. రైట్. ఆ తర్వాత సూన్ ఆఫ్టర్ దట్ నా మీద పడ్డాడు. ఓకే. అది అనుకోకుండా జరిగిందో యాదృచ్ఛికంగా జరిగిందో మరి, నేను ఆ లైన్ ఆఫ్ ఫైర్లోకి ఎందుకు వచ్చానో నాకు తెలియదు కానీ దెన్ నా మీద పడ్డాడు. సరే ఓకే పడతాడు అని ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి రూపంలో వచ్చి పడతారో తెలీదు. సో ఇదనమాట అని చెప్పి దెన్ అంటే దేనికోసం పడ్డారు మీరు? టీడీపీ కొంచెం ఫేవర్గా ఉన్నారనా ఏంది? నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళు చేసిన అభియోగాలు ఆరోపణలు